హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎంత బాగా మాత్రం 86 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? సాత్విక్ బాబు, నేను నా కూతురికి నచ్చజెప్తాను, కాస్త జయబాబుని చూసుకోండి మీరు అంటూ గంగూబాయి వెళ్ళిపోతాడు శాలిని వెంట. జై కామ్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు. శాస్త్రి, సాత్విక్ కూడా తన వెంటే ఉంటారు. చాలాసేపు ఆ వీడియోని చూస్తూ ఉంటాడు జై రెప్ప కొట్టకుండా. ఉషా, శ్రీనివాస్ బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి దర్శన్, సంధ్య నచ్చ చెప్తున్నారు. సూరమ్మ ఏడుపైతే ఆపింది, కానీ పప్పినిపై తిట్ల దండకం మాత్రం ఆపలేదు. దొంగముండ, ఎంత ప్రేమగా నడిపామే నిన్ను, ఎంత ప్రేమతోటి సాధ్యమే. ఒక్కగానొక్క కూతురివని నెత్తిపైన పెట్టుకున్నాడే నా అల్లుడు. నా కూతురన్న నిన్ను కంట్రోల్లో పెట్టింది, కానీ నా అల్లుడు ఏ రోజైనా నిన్ను కంట్రోల్లో పెట్టాడా? నా అల్లుడు నా బిడ్డదే కాదు, పాపం ఆ జయబాబు బతుకు ఆగం చేసింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమకు కూడా నోచుకోలేదు. 5 ఏండ్లప్పుడు విడిచి వెళ్ళిపోయిండ్రు పిల్లాడిని. ఏదో మామయ్య, అత్త ఉండే బట్టికే చూసుకున్నారు. ఆ రుణం కూడా తీర్చుకునే పోరడు. మామ ఇంటి పరువు కాపాడనీకే నీ మెడలో తాళి కట్టి నువ్వు అప్సరసవని కాదు, దాన్ని చేసుకున్నప్పటి నుంచి దాని మంచి చెడు చూసుకుంటూ వెంటే తిరిగాడు. అది కడుపుతో ఉంది అంటే చాలా సంతోషపడ్డాడు పిల్లాడు. 4 రోజులు సంతోషపడనీయలేదు మమ్మల్ని ఆ దొంగముండ. పాలు కావాలనే నీకు? పాలు? దొంగ ఎదవ ఎక్కడి నుంచి దాపరించాడో. ఏముంది ఆ పాలు దగ్గర? మన కులమా, గోత్రమా అంటూ తనలో తానే తిట్టుకుంటూ హాల్లో కూర్చుంది సూరమ్మ. అప్పుడే శాలిని వచ్చింది. సాత్విక్ ఆమెను చూడగానే ఎదురుగా వెళ్ళి, ఐఎమ్ రియల్లీ సారీ శాలిని అన్నాడు. ఇట్స్ ఓకే సాత్విక్, నేను కూడా అలా రియాక్ట్ అవ్వాల్సింది కాదు ఆ సిచ్యువేషన్లో. ఓకే, లీవ్ ఇట్ అంటూ జై ఎక్కడా అని అడిగింది. పైనున్నాడు అన్నాడు. నైట్ ఏమైనా తిన్నాడా అని అడిగింది. తిండి మాట ఎత్తితే కదా, ఆంటీ అంకుల్ కూడా అలాగే ఉన్నారు. నానమ్మకి టాబ్లెట్లు ఇవ్వాలి కాబట్టి బలవంతంగా తినిపించాం. చూడు పిచ్చిదానిలా తనలో తానే మాట్లాడుకుంటుంది. మా పప్పి అంటే చాలా ప్రాణం ఆమెకి. తను ఇలా చేస్తుందని అనుకోలేదు అన్నాడు సాత్విక్ బాధగా. సరే, నేను జయని కలిసి వస్తాను అంటూ ముందుకు వెళ్తుంది. సాత్విక్ అలానే చూస్తాడు శాలినిని వెనక నుంచి బాధగా. 4 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి, సాత్విక్ నువ్వు పైకి రావా అని అడిగింది. కొంచెం లోపల హ్యాపీగా అయిపోతాడు సాత్విక్. ఓకే రా అంటూ మెట్ల దగ్గరికి వెళ్ళేసరికి షాక్ అవుతారు. జై టీప్ టాప్ గా రెడీ అయి కిందికి వచ్చాడు. చాలా కూల్ గా అండ్ నార్మల్ గా కనిపిస్తూ. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాడు? ఇద్దరు ముఖాలు చూసుకున్నారు అనుకుంటూ ఆశ్చర్యంతో. వెనకాల శాస్త్రి వచ్చాడు. భయ్యా, అన్నీ రెడీగా ఉన్నాయి అన్నాడు. ఓకే, అత్త ఎక్కడున్నావు అంటూ నార్మల్ గా పిలుస్తూ ముందుకు వెళ్ళిపోయాడు జై. ఏమైంది జయకి? ఆశ్చర్యపోయింది శాలిని. ఏమో, నాకు అదే అర్థం కావట్లేదు అన్నాడు సాత్విక్. అత్త ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? ఏడుస్తూలే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. పిన్ని తనను తీసుకెళ్ళండి అని సంధ్యకి చెప్పి, అమ్మయ్య పదండి, మీరు కూడా ఫ్రెష్ అప్ అవ్వండి అన్నాడు శ్రీనివాస్ ని లేపుతూ. ఎక్కడికి నాన్న అడిగాడు శ్రీనివాస్. టిఫిన్ చేద్దాం, నైట్ కూడా ఏమీ తినలేదు కదా మనం. నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగే పిన్ని, బాబాయ్ మీరు కూడా ఫ్రెష్ అవ్వండి తొందర పెట్టాడు జై. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు తనని. కమాన్, ఫాస్ట్ గా వచ్చేయాలి అందరూ, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ హాల్లోకి వచ్చి సూరమ్మ పక్కన కూర్చొని ఆమెపై చేయి వేసి, ఏం ఓల్డ్, తిన్నావా లేదా అని అడిగాడు జై. ఏం తప్పినా అది మాత్రం తప్పదు కదా, తిన్నానులే. ఉన్నాడుగా డాక్టర్ మనవడు, నా ప్రాణాలు తీయడానికి ఇలాగైనా చేద్దామంటే చావనివ్వట్లేదు అంది. సరే పద, నాతో కలిసి కూడా కొంచెం కాని అంటూ పైకి లేచి చెయ్యి పట్టుకున్నాడు. వద్దు నాయనా, వెళ్ళి నువ్వు తిను అంటూ కన్నీళ్లతో అంటుంది సూరమ్మ. ఏ సాత్వికే నీ మనవడా, నేను కాదా అన్నాడు జై. దాంతో జైని పట్టుకుని ఏడ్చేస్తుంది సూరమ్మ.
ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కూడా నాలాగే పప్పిని మిస్ అవుతున్నావు కదా! సరే 2 రోజులు టైం ఇవ్వు. తనని తీసుకొచ్చి నీ ముందు నించోబెడతాను. ఇక నీ తిట్లతో, మాటలతో తనని ఎక్కడికి వెళ్ళనివ్వకు అన్నాడు జై. అప్పుడే ఇక ఈ ఇంట్లో పప్పి మాట ఎత్తడానికి లేదు. తన వస్తువులు ఉండడానికి లేదు. రుక్మిణి ఈ వస్తువులన్నీ పడేయ్. తన ఏ జ్ఞాపకం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మోసం చేసి వెళ్ళిపోయింది కదా! ఇక తను మనకు వద్దు అన్నాడు శ్రీనివాస్. వాసు కూల్ డౌన్. ఎందుకంత బీపీ రేస్ చేసుకుంటున్నారు అంటూ ఏడుస్తుంది ఉష. ఉన్న మాట కదా అన్నాను ఉష. మన ప్రేమ తనేం తిరిగి ఇచ్చింది ఈ ఏడుపు తప్ప అంటూ సోఫాలో కులబడ్డాడు శ్రీనివాస్. ఏంటి మామయ్య మీరు కూడా పప్పి గురించి ఇలా మాట్లాడుతున్నారు? మీరు తన తండ్రి కదా, తనని అనుమానిస్తారా అని అడిగాడు జై. అనుమానించక ఏం చెయ్యాలి జై? హారతులు పట్టాలా? కనిపించడం లేదా ఆ తల్లిదండ్రుల గుండె కోత అంది కోపంగా శాలిని. ప్లీజ్ శాలిని నువ్వు మాట్లాడకు. నా పప్పి గురించి నీకు ఏమీ తెలీదు. నా భార్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరు తనని ఒక్క మాట అనరు అన్నాడు. ఇంకా తనని భార్యలాగా యాక్సెప్ట్ చేస్తున్నావా జై? నేను నమ్మలేకపోతున్నాను. నీ భార్య వేరే ఒకరితో ఉంది. తనతోనే బతుకుతా, నువ్వంటే ఇష్టం లేదు అంటుంది. అయినా నీకు కళ్ళు కనిపించడం లేదా? లేక తనిచ్చిన ఈ షాక్ లో పిచ్చి పట్టిందా అని అడుగుతుంది హేళనగా శాలిని. దానికి జై నవ్వుతూ, అంతా తెలుసు నా గురించి అంటావు, అర్థం చేసుకున్నాను అంటావు. పైగా నాకు నువ్వే కరెక్ట్ పప్పి సెట్ కాదు అని నీకు నువ్వే కితాబిచ్చుకుంటావు. మరి అంత తెలిసిన దానివి అంత ఈజీగా నా గురించి ఎలా మాట్లాడావు? నాకు పిచ్చి పట్టిందా అని? నాకు పిచ్చి పట్టలేదు. నేనే వేరే వాళ్ళకి పిచ్చి పట్టిస్తాను. ఈ విషయం నీకు తెలీదా? కానీ ఈ విషయం నా పప్పికి బాగా తెలుసు సూటిగా చూస్తూ అన్నాడు జై. ఇంకా ఏ నమ్మకంతో నా పప్పి నా భార్య అంటున్నావు జై? ఇంకా తను తిరిగి వస్తుందని అనుకుంటున్నావా అని అడిగింది శాలిని. లేదు, తనే తిరిగి రాదు. తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉన్నానని వచ్చి తనను తీసుకెళ్ళమని నాకు చెప్పింది నా పప్పి. వెళ్ళి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ముందు వెతకాలి అన్నాడు నేల చూపులు చూస్తూ జై. డౌట్ లేదు సాత్విక్. షాక్ తో గ్యారంటీగా పిచ్చి పట్టింది జైకి. మంచి డాక్టర్ కి చూపించాలి అంటూ ఉండగా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు డీజీపీ. అతనితో పాటు 3 ఆఫీసర్స్. ఏమైంది నాన్న, అర్జెంటుగా రమ్మన్నావు? శాస్త్రి కూడా వచ్చి కేస్ వాపస్ తీసుకున్నాడు. మళ్ళీ ఏమైనా కాల్ వచ్చిందా పాప నుంచి అని అడిగాడు డీజీపీ. చెప్తాను అంకుల్, చాలా అర్జెంట్ మ్యాటర్. మీరు ఇది అఫీషియల్ గా కాకుండా పర్సనల్ గా హెల్ప్ చేయాలి నాకు. ఈ విషయం ఇక్కడ తప్ప ఇంకెవరికి తెలియడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా జరగాలి ఈ ఆపరేషన్ అన్నాడు జై. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నాన్న అని అడిగాడు శ్రీనివాస్. వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. అత్తయ్య మామయ్య, పప్పి మనకు మెసేజ్ పంపింది అన్నాడు జై. వాట్? ఎప్పుడు పంపింది? ఆశ్చర్యంగా అడిగారు అందరూ ఒకేసారి. నిన్న మీరు చూసిన వీడియోలోని అంటూ పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేస్తాడు జై. అప్పుడు పప్పి సెండ్ చేసిన వీడియో మరోసారి స్టార్ట్ అయింది. మరోసారి అందరూ చూశారు. ఈ వీడియోలో కొత్తగా ఏం కనిపించింది జై? నీ పప్పి మీద అంత నమ్మకం కలిగిస్తుంది వెటకారంగా అడిగింది శాలిని. నువ్వు కళ్ళతో చూస్తున్నావు శాలిని, నేను మనసుతో చూస్తున్నాను. నాకు అక్కడ బోల్డ్ అని మెసేజ్లు కనిపిస్తున్నాయి. ఆ మెసేజ్లే నాకు నమ్మకాన్ని, పప్పిని తిరిగి తెచ్చుకోవాలన్న ధైర్యాన్ని కనిపిస్తున్నాయి అన్నాడు జై. అదేదో మాకు కలిగించవచ్చు కదా, మేము తరిస్తాం అంది శాలిని. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు శాలిని. నీకు చెప్పాననుకో, నీ ఈ ఎంటర్టైన్మెంట్ స్పాయిల్ చేసిన వాణ్ణి అవుతాను. కాబట్టి కాసేపు ఎంజాయ్ చేయి మా విషయంలో. ఆ తర్వాత ఎలాగో నీకు సాధ్యపడదు అనగానే శాలిని ముఖం వాడిపోయింది. సాత్విక్ కూడా తనని అదో రకంగా చూశాడు. అది గమనించిన శాలిని, నా ఉద్దేశం అది కాదు జై. మీరు అనవసరంగా తనపై హోప్స్ పెంచుకుంటున్నారు అని నేను ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. అంతకు మించి అని తన మాట పూర్తి కాకముందే, అవసరం లేదు నీ సజెషన్లు, నీ సలహాలు మాకు
అలర్జీని కలిగిస్తున్నాయి. ఇలాంటి టైంలో మాకు ధైర్యం లేకున్నా పర్వాలేదు. కానీ నీ ఎఫెక్షన్ మాత్రం భరించలేకపోతున్నా. ఎనీవే లీవ్ ఇట్ అంటూ ఇక్కడ మా గురించి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పెద్ద ప్రాణం ఎప్పుడూ నన్ను తిడుతుంది. కానీ ఇవాళ నా కోసం బాధపడుతుంది అంటూ సూరమ్మ వెనక నుంచి చెంపకు చెంప ఆనిస్తాడు. ఆమె కూడా జైపై చెయ్యి వేసి అది ఎక్కడుందో తెలిసిందా నాన్న? అడిగింది ఆశగా సూరమ్మ. "ఉమ్" అని చూస్తావు కదా, ఇలాంటి వాళ్ళ మనసుకి కాస్త ఊరట కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంటూ శ్రీకి రిమోట్ విసిరాడు. వీడియో మళ్ళీ ఆన్ అయింది. 2 సెకండ్స్ తర్వాత పప్పి ఎక్కడో కూర్చొని ఉంది. ఇక్కడ వీడియో ప్లే చేస్తూ మధ్య మధ్యలో ఆపుతూ ఆ వీడియోలో ఉన్న విశేషాలు జై మనకి చెప్తున్నాడు. మీరు గమనించండి. వీడియో ప్లే అయింది. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నా గురించి కంగారు పడుతున్నారా? అవసరం లేదు. నా గురించి అస్సలు భయపడొద్దు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనగానే స్క్రీన్ ఆపేసిన జై, ఈ మాటల అర్థం ఏంటో తెలుసా? తను బాగుంది అని, మనల్ని టెన్షన్ తీసుకోవద్దు అని. ఈ మెసేజ్ ఇది అని నెక్స్ట్ ప్లే అయ్యింది. చూడండి మీ కళ్ళతోనే. ఇప్పుడే చికెన్ బిర్యానీ తిన్నాను ఆర్డర్ చేసుకొని మరి. మీలాగా ప్రతిదానికి నాకు అడ్డు అదుపు పెట్టేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఇది తినొద్దు, అక్కడ అది తినొద్దు, అలా కూర్చోవద్దు, ఇలా పడుకోవద్దు, చదువుకోవాలి, ఇలాంటివి ఏమీ లేవు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. నన్ను వెతకొద్దు. మమ్మా పప్పా నా గురించి అస్సలు దిగులు పడకండి. నేనుండే చోటు, నాతో ఉన్న వ్యక్తితో నేను ఎక్కడ ఉన్నానో కూడా మీకు తెలీదు అనగానే వీడియో ఆపి, అంటే తనని ఫాల్ ఎలాంటి బాధ పెట్టట్లేదు. ఈ విషయం మనకు అర్థమయ్యేలా చెప్తుంది పప్పి. వీడియో ప్లే అవుతుంది కాబట్టి మీకు అంత ఈజీగా నేను దొరకను. కనీసం మీరు ఊహించుకోలేకపోవచ్చు అంది పప్పి. వీడియో ఆపి, అంటే మనం ఊహించని చోట తనని దాచాడని అర్థం. అదేంటో మీ ఊహకే వదిలేస్తున్నాను ఆఫీసర్స్ అని నెక్స్ట్ ప్లే చేయమన్నాడు జై. వాళ్ళు సరే అని తలూపారు జై మాటలకు. ఇక వీడియో ప్లే అయింది. బావా, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నీ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ప్రతిరోజు అది చెయ్యి, ఇది చెయ్యి, అది తినకు, ఇది తినకు, వ్యాయామం చెయ్యి, యోగా చెయ్యి అంటూ నీ టార్చర్ నాకిప్పుడు లేదు. బావా, ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు. అయినా నేను నీతో కలిసి ఉన్నాను. కానీ హ్యాపీగా లేను. బట్ బావా, హెల్తీగా ఉన్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నాకు ఫాల్ అంటే చాలా ఇష్టం. నేను తనతోనే ఉన్నాను, తనతోనే ఉంటాను అనగానే వీడియో ఆపి, అంటే తనేం టెన్షన్ అవ్వట్లేదు అని, నువ్వు ఎలా రియాక్ట్ అయినా నేను టెన్షన్ అవ్వను అని నాకు మెసేజ్ ఇస్తుంది పప్పి అంటూ నెక్స్ట్ అన్నాడు జై. నీకులాగా నాకు ఎలాంటి లిమిట్స్ పెట్టడు. చూడు, ఒకటే అడిగాను ఆకలి వేస్తుందని. ఇదిగో నాకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తెచ్చాడు. అదే నిన్ను అడిగితే 100 మాట్లాడతావు. అదొకటేనా? చూడు, నాకు ఇష్టమైన సలాడ్, లస్సీ, బర్గర్, ఇదిగో నాకు ఇష్టమైన పిజ్జా కూడా తెచ్చాడు అని ఒక్కొక్కటి ఎత్తి చూపిస్తుంది వీడియోకు. జై అక్కడ స్ట్రక్ చేసి జూమ్ చెయ్యి అన్నాడు. శాస్త్రి జూమ్ చేశాడు. తనకిష్టమైనవి అంటే తను రెగ్యులర్ గా తినే బేకరీ నిర్మల్ ప్లాజా. అంటే ఆ ఏరియా నుంచి బర్గర్, పిజ్జా వెళ్ళింది. అది ఎక్కడి నుంచి వెళ్ళిందో కనుక్కోండి ఆఫీసర్స్ అన్నాడు జై. మళ్ళీ వీడియో ప్లే అయ్యింది. అది నిన్ను అడిగితే మేకల ఆకులు తినమంటావు, చిలకల పండ్లు తినమంటావు. విసిగిపోయాను నీతో. మమ్మ పప్పాకు చెప్తే వాళ్ళు కూడా నీ వంతే పాడుతారు. ఇక చేసేది లేక మీరు చెప్పినట్టు విని విని విసుగొచ్చేసింది నాకు. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను నా ఫ్రెండ్తో. మమ్మ పాప నా ఇష్టంతో వెళ్ళిపోయాను. నా గురించి వెతక్కండి. బావకి కూడా చెప్పండి మళ్ళీ మరీ వెతుకొద్దని. నేను లేనప్పుడు హాయిగా ఉండండి అంటూ పప్పి మాట్లాడుతుండగానే పక్కనే వచ్చి కూర్చున్నాడు ఫాల్.
ఇక ఫాల్‌తో నాకు త్వరలో పెళ్లి. ఇకనైనా మమ్మల్ని హ్యాపీగా బతకనివ్వండి అంటూ ముగించింది పప్పి. ఈ లాస్ట్ పాయింట్ ఫాల్ తనని పెళ్లికి ఫోర్స్ చేస్తున్నాడని అర్థం అంటూ ముగించాడు జై. అందరూ షాకైపోయారు. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ వాళ్ళు. ఇన్ని క్లూస్ ఉన్నాయా ఈ వీడియోలో అనుకుంటూ. నేను వెంటనే నా మనుషుల్ని నిర్మల్ ప్లాజా పంపిస్తాను. అక్కడ చాలా బేకరీస్ ఉన్నాయి. దాదాపు అన్నీ హోమ్ డెలివరీ ఇస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఒక ఆఫీసర్. ఇక డీజీపీ ఇంకో ఇద్దరు కలిసి మనం ఊహించని చోటు అని చెప్పింది పప్పి. గ్యారంటీగా ఊహించుకోవాలి ఆ చోటేంటో అంటూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. వండర్ఫుల్ జై, నువ్వు చాలా షార్ప్గా ఆలోచించావు అన్నాడు ఆఫీసర్. ఇన్ఫాక్ట్ ఒక ఆఫీసర్లా ఆలోచించావు. డెఫినెట్లీ మనం పప్పిని సేఫ్గా రీచ్ అవుతాం. వాడు ఎక్కడ ఉన్నా మన నుంచి తప్పించుకోలేడు అన్నాడు మరొక ఆఫీసర్. థ్యాంక్ యూ సో మచ్. నా మాట విని ఇక్కడ వరకు వచ్చినందుకు మీ సపోర్ట్ నేనెప్పటికీ మరవను అన్నాడు జై. అంత మాట అనకు. పప్పిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తను నాకు కూతురు లాంటిదే జై అంటూ శ్రీనివాస్ ఏదైనా కాల్ వస్తే మాట్లాడు. అధైర్యపడకు అని ధైర్యం చెప్పి ముందు గ్లోరీని పట్టుకోవాలి మనం. ఆమెతో సగం డీటెయిల్స్ తెలుస్తాయి మనకు అన్నాడు డీజీపీ. అవును అని కాసేపు మాట్లాడుకొని బయలుదేరారు అందరూ. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఏ తప్పు చేశాను అని నన్ను చీకట్లో బంధించారు? ఎవరు మీరు? మీకు దండం పెడతాను. నాకు చాలా భయంగా ఉంది. వదిలేయండి నన్ను అరుస్తుంది ఒక ఆడగొంతు. అరిచి అరిచి గీ పెట్టినా ఎవరూ లేరు. కనీసం కాస్త వెలుగు కూడా ఆమె ముఖానికి సోకలేదు. అంత చీకటిగా ఉన్న ఆ రూంలో ఎందుకు బంధించారు వాళ్ళు తనని అని ఆలోచిస్తుంది. రోజులాగే వర్క్ కంప్లీట్ చేసుకొని కామ్‌గా ఇంటికి బయలుదేరిన తనకు ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి ఎదురుగా వచ్చి ఈ అడ్రస్ చెప్తారా ప్లీజ్ అంటూ హిందీలో అడిగింది. ఆ స్లిప్ చూడగానే మైకం కమ్మింది ఆమెకు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను మైత్రి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.